ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగాయి. ఈ మేరకు పథకాలకు సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే చాలా కష్టపడి పనిచేయాలి అన్నారు. రాష్ట్రంలో రోడ్లు బాగు చేయడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాల అమలుకు నిధులు కేటాయించామన్నారు. కూటమి ప్రభుత్వ పాలన చూసి వైఎస్ఆర్సీపీ బాధపడిపోతుందని, ప్రజాస్వామ్యం, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన కూటమి ఇది అన్నారు. ఇప్పటికీ వారి పద్ధతి మారకపోతే రాష్ట్ర రాజకీయాల నుంచి డ్రాపౌట్ అయ్యే రోజు తొందరలోనే వస్తుంది అన్నారు. అయితే ప్రభుత్వం అమలు చేయబోతున్న తల్లికి వందనం పథకంపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని అందించారు అన్నారు. మే నెలలో పథకాన్ని అమలు చేస్తామని, విధి విధానాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాదు, రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ పథకం కోసం బడ్జెట్లో 9,400 కోట్లు కేటాయించామని, గత ప్రభుత్వం 3,900 కోట్లే కేటాయించింది అన్నారు. అలాగే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు. బడ్జెట్లో 2,601 కోట్లు కేటాయించామని చెప్పారు. అలాగే రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్లో 300 కోట్లు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. గడిచిన 6 నెలల్లో 167 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందన్నారు మంత్రి కేశవ్. 5 ఏళ్లు ఆర్థిక విధ్వంసం సృష్టించిందని, విధ్వంసం కంటే ఇంకా పెద్ద పదం ఉంటే వాడాలి అన్నారు. తాము చేసే సంపద సృష్టి వేరు, వారు చెప్పే సంపద సృష్టి వేరు అన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచి ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. బ్రాండ్ చంద్రబాబును చూసి పారిశ్రామికవేత్తలు నమ్మకంతో తిరిగి రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వస్తున్నారు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో నిలిపివేసిన పథకాలను మళ్లీ కొనసాగిస్తామన్నారు. తమ ప్రభుత్వ విధానాల వల్ల ఆదాయం పెరుగుతుందని, తమ సంపద సృష్టి అంతా ప్రజల కోసం వెచ్చిస్తామన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.